బట్టు నూరి ఫాతిమాకే. చెప్పండమ్మా మీ పేరు? నా పేరు నూర్జహాన్ షేక్ నూర్జహాన్. ఎక్కడుంటారు మీరు? సంగరగుంట 2 లైన్ వడ్రోళ్ళ బజార్ 2 లైన్. చెప్పండమ్మా ఇప్పుడు చూస్తుంటే 25 డేస్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, నూరి ఫాతిమా గారు గెలుస్తారంటారా? గెలుస్తారు, తప్పకుండా గెలిచింది. ఫస్ట్ టైం కదా మేడం గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం. వాళ్ళ నాన్న ఉన్నాడు మొన్న దాకా, ఫుల్ సపోర్ట్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు మంచి చేశారు మా ప్రజలకి. చేశారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది నూరి ఫాతిమా. అంటే ఇప్పుడు కూడా మేడం గారు నమ్ముతున్నారా, చేస్తారు అని? నమ్ముతారు. ఎంత మెజార్టీతో గెలవచ్చుంటారు? 130, 140 దాకా వెళ్ళవచ్చు. మేడం గారికి ఎంత మెజార్టీ వచ్చింది ఇక్కడ? వచ్చిద్దమ్మా, ఫుల్ సపోర్టే మేడం గారికే ఉంది. అసలు మేడం ఓన్లీ ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడికి వచ్చారు, లేకపోతే అసలు జనాల్లోకి రారు అమ్మా ఎక్కడో ఉంటారు అని అంటున్నారు కదా. 100 మంది 100 రకాలుగా అంటావా, ఎన్ని నిజం కావు కదా. వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ నాన్న ఎట్ట చేశారు అంతకన్నా ఎక్కువే చేసి నూరి ఫాతిమా అని మేము నమ్ముతున్నాము. అదే చేస్తా అంటారు నూరి ఫాతిమా గారు. చేస్తారు, ఫుల్ సపోర్ట్ మాకే ఉంది. అమ్మా మీ పేరు? నా పేరు వసంత. ఎక్కడుంటారమ్మా మీరు? సంగడగుంట సంగడుగుంట. 5వ లైన్. చెప్పండమ్మా ఇప్పుడు 25 రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నూరి ఫాతిమా గారు వస్తారు మీ దగ్గరకు, అసలు మాట్లాడారా? వచ్చారు. మీకు మంచి చేస్తారని నమ్మకం ఉందా? ఉంది, నమ్మకం ఉండబట్టే వచ్చాము ఇంత దూరం. గెలుస్తారంటారా ఈసారి? గెలుస్తారు, తప్పకుండా గెలుస్తారు, గెలిపిస్తాం. అసలు ఫస్ట్ టైం కదా ఆమె పోటీ చేయడం. వాళ్ళ నాన్న చేసిన ఈ మంచి పనులను బట్టి కూడా మేము చూస్తున్నాం. అసలు ఆ నూరి ఫాతిమా గారు సింగిల్ గా వస్తున్నారు, అటు సైడ్ ఏమో పొత్తులతో కలిసి వస్తున్నారు కదా. ఏదమ్మా అపోజిషన్ వాళ్ళు పొత్తులతో కలిసి వస్తున్నారు కదా, వాళ్ళ సైడ్ ఏమో ఓట్లు పడే ఛాన్సెస్ ఉందంటారా? లేవమ్మా, మాకు మాత్రం ఇంకే వేస్తాం. ఇప్పుడైతే జనాలు వచ్చారు కానీ రేపైతే చూడబోతే మనకి 10,000 ఉచిత బస్సులు అంటున్నారు, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నారు అంటున్నారు కదా. మహిళలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు ఓట్లేసే ఛాన్సెస్ ఏమైనా? ఇక్కడ లేదమ్మా, మేము అందరం ఇంకే వేస్తాం, జగన్కే వేస్తాం. అసలు పెన్షన్ వస్తుందమ్మా మీకు? మాకు వస్తుంది ఎంత వస్తుందమ్మా నెలకి? 3,000. అసలు ఫాతిమా గారు జనాల్లోకి రారు, మా దగ్గర ఉండరు, ఎప్పుడో ఎలక్షన్స్ టైం కాబట్టి ఇప్పుడు వచ్చారు అంటున్నారు దాన్ని. ఎందుకు రారు? వస్తారు, అవసరమైనప్పుడు వస్తారు. వస్తారు కలిసి. ఎంత మెజార్టీతో గెలవచ్చుంటారు? మాకు తెలియదు మెజార్టీ సంగతి. గెలుస్తారంటారు. గెలుస్తారంట. పనులు చేస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నాగా. హలో, జగనన్న రావాలా, మాకు అన్ని సౌకర్యాలు కావాలా. మా పేరు షేక్ గాలిబ్బి, ఎక్కడుంటారమ్మా? సంగడగుంట 5వ లైను. చెప్పండమ్మా, ఫాతిమా గారు గెలుస్తారా ఈసారి? గెలవాలా, గెలవండి, మేమెందుకు ఇంకా గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాము. అదేంది ఇంత శ్రమ పడుతుంది, అందుకోసమే మేము, మా కులం మా అమ్మాయి మాకు కావాలా. అది ఓట్లు వేస్తున్నారా లేకపోతే? అంతా ఒకటే మాకు, అంతే. రావాలా, జగనన్న రావాలా, మళ్ళీ గెలవాలా, మళ్ళీ అందరూ కావాలా. ఒక మనిషి ఉద్యోగం చేస్తే ఎంత అపై ఉండిద్దో నూరి ఫాతిమా గెలిస్తే అంత బాధ్యత, అంత కుటుంబం బాగుండిద్ది అని మా నమ్మకం, మా అందరినీ హామీ. అది కాదమ్మా, నూరి ఫాతిమా గారు ఓన్లీ మైనారిటీనే చేస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీని పట్టించుకోవట్లేదు అంటున్నారు. లేదు లేదు, పట్టించుకుంటున్నారు. దాని గురించి అభ్యంతరమే లేదు. జగనన్న గెలుస్తారంట. గెలవాలా, గెలవకపోతే మేము ఇంకా వృధా, మా బతుకులే వృధా ఆయన గెలవకపోతే. అంతే, అభిమానం, అది జగన్ గారు అంటే అభిమానమా నమ్మకమా? అభిమానం, నమ్మకం మాకు కావాలా, అంతే. అసలు మేడం గారు మీకు ఏం సపోర్ట్ చేశారు ఇంతవరకు? చేసి చేస్తున్నారు, అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఇంకేం కావాలా? మేము పోయి ఏమన్నా మాట్లాడితే చెప్తున్నారు, మంచిదమ్మా, ఇది చేద్దాం అంటున్నారు. ఇంకంతకంటే ఎక్కువ ఏముంది? గెలిపించుకుంటాము. నా పేరు మరియమ్మ. ఎక్కడుంటారమ్మా? ఇక్కడే సంగడగుంట 5వ లైన్. చెప్పండమ్మా, ఇప్పుడు ఫాతిమా గారు ఎలక్షన్స్ పోటీ చేస్తున్నారు కదా, 25 డేస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, గెలుస్తారంటారా? గెలుస్తారమ్మా, ఎందుకన్నా నమ్మకం? గెలవాలి, మాకు నమ్మకం, మాకు అన్ని సౌకర్యాలు చేస్తున్నారమ్మా. సౌకర్యాలు చేస్తున్నారా? లేదు మేడం గారు ఎలక్షన్స్ కాబట్టి వచ్చారు, లేకపోతే అసలు జనాల్లోకి రారంటున్నారు. వస్తారమ్మా. అసలు మనం వెళ్ళి పార్టీ ఆఫీస్ దగ్గర అడిగినా కానీ ఏం మాట్లాడారు, దాన్ని ఏం స్పందించారు? ఎందుకు మాట్లాడతలేదు? మాట్లాడుతున్నారమ్మా. మన ఇంటింటికి కూడా వచ్చారు. మీకు ఏదన్నా ఇది మాకు ప్రాబ్లం లా ఉంది అనగానే రెస్పాండ్ అవుతున్నారు? అవుతున్నారమ్మా. ఓకే, మరి జగనన్నకి నిన్నైతే మనం చూసినట్లయితే రాయి తగిలింది కదా, దాని గురించి ఏమంటారు? రాయనన్నారా? రాయి తగిలింది కదా జగన్మోహన్ రెడ్డి గారు, కావాలనే వాళ్ళ పార్టీ వాళ్ళే చేసుకున్నారు, డ్రామాతో అంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో చేశారమ్మా. అసలు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఓన్లీ కూలీలు చేసుకునే వాళ్ళే ఉంటారు, ఎవరు ఉంటారు అని అంటున్నారు కదా. లేదు లేదులే, అందరూ ఉండారు, అందరూ ఉండారు. ఫాతిమా గారు గెలుస్తారంటారా? గెలుస్తారు. ఇంకా అన్ని సౌకర్యాలు మాకు ఇంకా సమృద్ధిగా చేయాలి.
థ్యాంక్ యూ